హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే కథ పెన్సిల్ నేర్పిన పాఠం. ఇక కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా ఎన్నో కొత్త కథలు చెప్పడానికి నాకు ప్రేరణ అవుతుంది. ఇక కథలోకి వెళ్తే, ఒకరోజు క్లాస్ పూర్తయ్యాక ఒక స్టూడెంట్ బెంచ్ మీద ఒంటరిగా దిగులుగా కూర్చొని ఉంటాడు. అప్పుడు అక్కడికి వాళ్ళ టీచర్ గమనించి దగ్గరికి వస్తాడు. వెంటనే టీచర్ ఇలా అంటాడు, అరే ఏమైంది, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని. వెంటనే ఆ స్టూడెంట్ దిగులుతో, టీచర్ నేను ఎంత చదివినా ఎగ్జామ్లో ఏదో ఒక తప్పు చేస్తున్నాను, ప్రతిసారి ఫెయిల్ అవుతానేమోనని అనిపిస్తుంది, నా ఫ్యూచర్ అంతా ఇలానే ఉంటుందేమో అని భయంగా ఉంది అని అన్నాడు. అయితే వెంటనే ఆ టీచర్ ఒక పెన్సిల్ని చూపిస్తూ ఇలా అన్నాడు, చూడు, ఈ చిన్న పెన్సిలే నీ ప్రాబ్లంకి సమాధానం చెబుతుంది, విను అని అన్నాడు. మొదట పెన్సిల్ బయట రూపం వల్ల కాదు, లోపల ఉండే గ్రాఫైట్ వల్లే రాయగలదు. మనం కూడా అలాగే. మార్కులు గ్రేడ్లు కాదు, నువ్వు ఎంత నిజాయితీగా చదివి కష్టపడ్డావో అనేదే ఇంపార్టెంట్. ఇక రెండో విషయానికి వస్తే, పెన్సిల్ తప్పు చేస్తే ఎరేజర్ ఉంటుంది, దాంతో ఎరేజ్ చేసి మళ్ళీ సరిచేస్తాం. అదేవిధంగా నువ్వు చేసే మిస్టేక్స్ అన్నీ భయపడకుండా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే చాలు. ఇక మూడో విషయానికి వస్తే, పెన్సిల్ని పదే పదే చెక్కితేనే షార్ప్ అవుతుంది. మనం కూడా అంతే. జీవితంలో కష్టాలు పడితేనే పదును వస్తుంది, భవిష్యత్తు బలపడుతుంది అని అంటాడు. వెంటనే ఆ స్టూడెంట్ చిరునవ్వుతో, అవును సార్, నిజమే, ఇకపై తప్పు అంటే భయపడను, అది నాకు నేర్చుకునే మరొక అవకాశం అని అంటాడు. టీచర్ నవ్వుతూ, అదే నిజమైన విద్య, భయం కాదు, ప్రయత్నమే మన భవిష్యత్తుకి దారి చూపిస్తుంది అని అంటాడు. ఈ కథలోని సారాంశం ఏంటి అంటే, ఒక విద్యార్థి తన తప్పుల వల్ల భయపడతాడు, కానీ టీచర్ ఒక పెన్సిల్ ఉదాహరణతో జీవన బోధ చెబుతాడు. తప్పులు మనకి దారి చూపిస్తాయేమో, కష్టాలు మనిషిని పదును పెడతాయి. ప్రతి సమస్యలోనూ ఒక పాఠం దాగి ఉంటుంది. ఈ కథలోని నీతి, తప్పులు అంతిమం కావు, అవి విజయానికి మెట్లు. అంతేనండి కథ. ఈ కథ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక వచ్చే వారం మరి ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తుంది మీ హరిమ కథలు.